నమస్కారం, పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు. చంద్రబాబును సీఎంగా కొనసాగించడం ధర్మమేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన. మా అమ్మది ఆత్మహత్య యత్నం కాదు, సింగర్ కల్పన కుమార్తె దయ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. సీఎం హోదాలో నాడు జగన్ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పిన మాటలను గుర్తు చేశారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు. అదే సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10 ఒక వంతు సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ 56 జారీ చేశారు. ఈ డైరెక్షన్కు మూలాలు రాజ్యాంగం చూస్తే 103, 189(3) అధికారంలో ఉన్నాయి. చట్టసభల నిర్వహణ కనీసం 10 ఒక వంతు సభ్యులు హాజరును వారంగా ఈ అధికారంలో నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పింఛన్ చెల్లింపు అనర్హత తొలగింపు చట్టం 1953 ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షనే. ఆంధ్రప్రదేశ్లో 1972-77 మధ్యకాలంలో 5వ శాసనసభను, 1994-99 మధ్యకాలంలో 10వ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలేకపోయారు. ఇటీవల పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2019 ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయ మీడియాతో మాట్లాడారు. తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఆమెది ఆత్మహత్య యత్నం కాదని చెప్పారు. అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె సింగర్ మాత్రమే కాదు, ప్రస్తుతం LLB, PhD కూడా చేస్తున్నారు. ఇటీవల ఇన్స్నోమియాతో ఇబ్బంది పడ్డారు. వైద్యుల సూచన మేరకు ఆమె మాత్రలు తీసుకుంటున్నారు. ఒకంత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవటం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అంతేకాని ఆమె ఆత్మహత్య యత్నం చేయలేదు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారు. త్వరలోనే ఆమె ఇంటికి తిరిగి వస్తారు అని ఆమె అన్నారు. I'm Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. Mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. So, Danvalla, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that
in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate say you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom was perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మోసం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని ప్రశ్నించారు. సూపర్ 6 143 హామీల కోసం 2 బడ్జెట్లలో అరాకొర కేటాయింపులు చేశారు. అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోందని అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అయ్యిందని ధ్వజమెత్తారు. ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు. ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర. అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక 2వ ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సూపర్ 6 ఈ సూపర్ 7 గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. ఈ ప్రధానమైన హామీలకు పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎవరెవరికి స్కీమ్ వర్తిస్తుంది అనే దానిపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ శాసనసభలో తల్లికి వందనం పథకంపై మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకంపై శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలోనే ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దానికి గైడ్లైన్స్ త్వరలో ఫైనలైజ్ చేస్తాం జరుగుతుంది. 2వ ప్రశ్నకి సమాధానం, బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి అలొకేషన్ చేశాము. 3వ ప్రశ్నకి సమాధానం అవునండి. 4వ ప్రశ్నకి సమాధానం ఈ వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. సభ్యులు ఎట్టింది అవ్వలేదు. సో 2 మాటలు చెప్పండి అధ్యక్ష. ఎన్నికల ముందల బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరటం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి, పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష
దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 50% ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చితే 50% ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెప్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు దిల్ రాజు నిర్మాతగా 2013లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సుమారు 12 ఏళ్ల తర్వాత మార్చి 7న ఇది రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమా కోసం ఇప్పటికే 10 థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలిపారు. మంచి కంటెంట్ ఉంటే థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ఆయన అన్నారు. సినిమా సిరిమల్ల చెట్టు ఓటీటీలో ఉంది, ఆల్రెడీ చూసేశారు. అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి. మళ్ళీ ఇది మా పెయిన్, దిల్ రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం, అండర్ ప్రొడక్షన్లో ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి త్రుట్లో బయటపడ్డారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనకు నగ్న వీడియో కాల్ చేశారు. దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎమ్మెల్యే నెంబర్కు పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. సైబర్ మోసగాళ్ల పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ సైబర్ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు వలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలుసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సిఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఈ సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటికి చెప్పుకోలేకపోవచ్చు. చాలామంది సైబర్ నేరగాళ్ల బారిలో పడి తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అవగాహన ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాళ్ల నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే
పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం మే నెల నుంచి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయం రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. అన్నదాత సుఖీభావ మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో, వెబ్ ల్యాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తాం. దళిత వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ కాకుండా అన్యాయంగా ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటూ ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడ సిటీ సివిల్స్ కోర్టు న్యాయవాదులు నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలించి సస్పెన్షన్ను ఎత్తివేస్తూ సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ పదవి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. నేను అడ్వకేట్ అండి. ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళిత వర్గానికి, ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు డీజీ క్యాడర్ అండి, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ క్యాడర్. ఆయన ఏంటంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. దాని నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ గారు ఆయన సీనియారిటీ ప్రకారం నెక్స్ట్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైట్లు అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, దళిత వర్గానికి సంబంధించిన ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేము అంతా కోరుకున్నాము. మరోసారి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరోసారి పునఃపరిశీలించాలి. ఏదైతే సస్పెండ్ చేసిన ఆ సస్పెండ్ సస్పెండ్ చేసి ఎత్తేసి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను. ఏంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే, ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారిని కానీ, డీసీపీ విశాల్ గున్ని గారిని కానీ, ఇంకా అధికారులు కానీ, రామాంజన్ గారిని, ఐపీఎస్ అధికారులు కూడా. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి బుధవారం పొంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రహమత్ నగర్లోని అంగన్వాడీ కేంద్రాలు, లినార్డ్ మున్సిపల్ హైస్కూల్, బజార్ వీధిలోని చౌక దుకాణం, ఎండియు వాహనాలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. అంతేకాకుండా చదువుకొని పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. అన్ని సక్రమంగా ఇస్తున్నారు లేదా అని తనిఖీలు చేస్తా ఉంటాం. ఇక్కడ భోజనాలు బాగుంటాయి మీకు? అందరు హ్యాపీనా? ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటారా? అందరు ఇక్కడ తింటారా? వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ 581 మార్క్స్ వచ్చాయి ఇక్కడ హైయెస్ట్. ఈసారి క్రాస్ చేస్తారా? ఉన్నారా గెట్టోళ్ళు? వెరీ గుడ్. దాటాలి. 581 క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్స్ 581 మార్క్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు. టీచర్లు ఎంతో శ్రద్ధగా, ఇక్కడ చదివే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా, వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తే కానీ అన్ని మార్క్స్ రావు కదా. గతంలో మా టైంలో 10th క్లాస్ పాస్ అయ్యి ఒక 360 మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే దేవాలయాలపై గుండ్లు కొట్టించేది. అట్లుండేది కాలం. ఇప్పుడు వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి.
పెద్ద మార్కులు రావాలి. 500 క్రాస్ చేస్తే కానీ పైనుంచి కిందికి చూడరు. అంత వ్యవస్థలో మార్పులు వచ్చాయి. డిజిటల్ బోర్డ్స్, లేటెస్ట్గా టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీకోసం, మీకు చదువుల కోసం. డిజిటల్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే ఐ కాంటాక్ట్కు బాగా గుర్తుంటుంది. మనం ఒక సినిమాకి వెళ్తే అర్థమైందా, బాగా మంచి చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది, మంచి హ్యాపీగా మంచి మీరు అనుకునే గోల్స్ రీచ్ చేస్తారు, మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, మంచి మంచి బిజినెస్లు చేయొచ్చు, మన తెలివితేటలుంటాయి. చదువు అనేది ఒక వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకుంటేనే మీరు ఏమైనా సాధించగలరు. అందులో గ్యాప్ వచ్చిందంటే ఏం పనికి రాకుండా తయారవుతాం. మీరు సొంతగా కాళ్ళ మీద నిలబడి మీ ఎర్నింగ్ ఉండేదంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. 3 విటమిన్స్ ఉంటాయి. అవి మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ చేస్తుంది. ఓకే, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్లో. ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది చాప కింద నీరులో. ఓకే, అర్థమైందా? మెను కూడా చేంజ్ చేస్తారు కొంచెం. ఆ మెను కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరు ఇక్కడ భోజనం చేయండి. అయితే మీరు ఇంట్లో ఫ్రీ రైస్ వస్తాయి కదా, అవి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి, గంజి వంచకూడదు. రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవంలో భాగంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో మంగళవారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో రాయచోటిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ అల్లర్లు జరుగుతూ ఉంటే నియంత్రించడానికి లాఠీచార్జ్ చేశామని తెలిపారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గొడవలు సృష్టించారని తెలిపారు. రాయచోటిలో ఈరోజు జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని టౌన్లో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు, ముఖ్యంగా టానా జంక్షన్, అదేవిధంగా చుట్టుపక్కల కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అనేది మేము విధించడం జరిగింది. ఈ 144 సెక్షన్లో భాగంగా దైనందిన జీవితానికి, అంటే రెగ్యులర్గా మసీదుకి వెళ్ళే వాళ్ళని, ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం. అయితే ఎక్కడైనా సరే పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంపులుగా చేరి వారి విధులకు ఆటంకం కలిగించిన పరిస్థితుల్లో అయితే కంపల్సరీ సివియర్ అండ్ స్ట్రిక్ట్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ని ఉద్దేశించి ఎవరైనా చనిపోయారనో, లేకపోతే తీవ్రమైన దెబ్బలు తగిలినని ఇటువంటి పుకార్లు కనుక లేపితే వాళ్ళ మీద కూడా, పుకార్లు జనరేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా ఎంతో సివియర్ టర్మ్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి దీంట్లో సివియర్ ఇంజరీస్ ఏమీ కాలేదు, both from sides of police and also from sides of citizens. మేము స్వల్ప లాఠీచార్జ్ చేసిన మాట వాస్తవం. we used proportional force as per the necessity of situation. సమయానుకూలంగా దాదాపు 2-3 గంటలు మేము సమయం పాటించి ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో మేము స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా లాఠీచార్జ్ చేసినప్పుడు కొంతమందికి దెబ్బలు తగలడం అన్న సహజం. వాళ్ళు చాలా మంది తప్పించుకుని పారిపోయారు. దొరికిన వాళ్ళు మేము స్టేషన్ తీసుకొచ్చి పెట్టాం. మా మీద రాళ్ళదాడి చేసిన వాళ్ళు. ఎంఎస్ఎంఈ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పత్రి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని యూనియన్ బ్యాంక్ రీజియన్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంపు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు లోన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. యూనియన్ బ్యాంక్ దేశం మొత్తం మీద కూడా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్, అంటే ఎంఎస్ఎంఈ బారోవర్స్ దగ్గరికి ఆల్మోస్ట్ 150 లొకేషన్స్లో మేము కండక్ట్ చేస్తున్నాము. మా కేంద్రీయ కార్యాలయం ముంబై నుంచి అందరూ వచ్చి మేము ఈ దేశం మొత్తమైన 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈకి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మన రుణ సదుపాయం గురించి, బ్యాంక్ యొక్క స్కీమ్స్ వివరించి వారి ఇన్ఫర్మేషన్ కోసం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మేము మోర్ దాన్ 20 crores శాంక్షన్స్ కానీ లేకపోతే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కానీ మేము ఈరోజు ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఈ విధమైన ఈ ప్రోగ్రామ్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ యొక్క స్కీమ్స్ ప్రజలకందరికీ తెలుస్తాయి. అండ్ పారిశ్రామికవేత్తలు మా యొక్క స్పెషలైజ్డ్ సెంటర్స్, ప్రాసెసింగ్ సెంటర్స్, ఎంఎస్ఎంఈ లోన్స్ కోసం ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్ అంటారు, వారు ఓన్లీ ఎంఎస్ఎంఈ లోన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. దాని ద్వారా మేము శ్రీకాకుళం యొక్క మరియు దేశం యొక్క ఎంఎస్ఎంఈ అభ్యున్నతికి మేము ఇక్కడ పాటుపడుతున్నాము. థ్యాంక్ యూ. తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి మధ్య రాజీ కుదిరింది.
తమ మధ్య రాజీ కుదిరిందని లక్ష్మీరెడ్డి మంగళవారం ప్రకటించారు. అయితే ఇక్కడే ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తనను ఇద్దరు నేతలు కలిసి రాజకీయం చేయాలని భావించినట్లు ఆమె చెప్పారు. తిరుపతి కోర్టులో కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నారు. గత 20 రోజులకు పైగా సాగిన వివాదం ముగిసిందని ఆమె అన్నారు. ఇంతకుముందు ప్రెస్ మీట్లో నేను ఒక ఇష్యూ చెప్పాను. అదేమంటే జిల్లా అధ్యక్షులు అని చెప్పాను. నాకు ఇక్కడ యాక్చువల్గా ఏమంటే అధ్యక్షులకి జిల్లా నేతలకి ఆ వేరియేషన్ నాకు తెలియదు. అక్కడ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతున్నాగా వెంటనే అక్కడ ఎవరో జిల్లా అధ్యక్షుల అంటే వెంటనే నేను అవును అన్నాను. నాకు ఆ వేరియేషన్ అయితే తెలియదు. అక్కడ నేను జిల్లా అధ్యక్షులు కాదండి, జిల్లా నేతలు, 2 ప్రముఖ నేతలు వాళ్ళు వచ్చి నన్ను కలిసి తీసుకున్న వాస్తవం నిజం. అవి నేను అన్నీ కూడా ఆఫీస్కి అన్నిటికీ పంపించడం జరిగింది. కోర్టులో మా డీలింగ్స్ అయిపోయాయి. అలాగే ఈరోజు కిరణ్ రాయల్కి నాకు ఉన్న కేసు, ఈ లావాదేవీలు అన్నీ కూడా కోర్టులోనే పరిష్కారం జరిగిపోయాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.